అని చెప్పారు. ఇంకా ఇష్టం ప్రేమలో ప్రభానికి నాకు తెలుస్తున్నాను చిన్నదాన్ని నాన్నగండి వయసు దేవుడి దగ్గర మనుషులు కనపాలని సాక్షిగా సాధనగా రోషం గల దేవుడి బిడ్డగా ఉండటానికి దాయించింది ప్రభావ. మరి పూర్ణ ఆరోగ్యం పూర్ణ వాళ్ళ శక్తిని కుమారు కూడా మీ జ్ఞానాత్మక నింపని ప్రభావ. వాళ్ళ నాన్న కూడా దేవుడి పైన పనిచేయడం ఈ బిడ్డను బట్టి కుటుంబ రక్షణ ఆనందం సంతోషం కలగొచ్చిన ఏ సంఘంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె మీ జ్ఞానాత్మక ఇక్కడ ఆత్మ సంపద జ్ఞానం కలగొచ్చేయండి. జ్ఞానమేదు వైద్యులు దేవుడు మనుషులు చెప్పాలి ఆమె కలుపులో ఉన్నప్పటి నుంచి నా ప్రభావ కన్నాలి ప్రార్థన మీరు ఉండాలి. కలుపులో ఉడకబడక ముందే కుమారుడు మీరు ఏర్పాటు చేసుకున్న రోషం గల దేవుడి కుమారుగా ఉన్నత చేతులు చదవడానికి చేసి తల్లికి నెమ్మది సమాధానం కలుగు చేయడానికి ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి ఘనమైన విషయాన్ని ఇచ్చిన కుమారుడు మేము స్తుతిస్తూ నా దేవుని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె వచ్చింది నేను ఏం సూచన ఏమైందంటే ఇలా యాడ మమ్మల్ని మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువ. మధ్యాహ్నం వేళ మీరు అనేక ఆత్మలు నడిపించారు. వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి నూతన ఆత్మను కూడా మీరు నడిపించే విధానం బట్టి ఎంత స్తుతించా కూడా తక్కువే. ఈ రాత్రి వేళ పనులకు వెళ్ళి మా తండ్రి మధ్యాహ్నం వేళ మరి ఇప్పుడు కూడా వచ్చిన ఈ బిడ్డలు రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి మీ కృపా సముదాయించమని ప్రార్థిస్తున్నాం. చదువున్న లేఖన భాగంలో వాక్యములు వాక్శక్తిగా మీరు మార్చండి తండ్రి. వాక్యంలో అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి మీ కృపా సముదాయించండి. మనుష్యాత్మ అపవిత్రాత్మ ఏ స్థానంలో గర్దించి పాత్రలతో బంధించమని ప్రార్థిస్తున్నాం. మానవ తలంపులు పద్ధతులు దైవోపదేశంలో బోధించే దుర్బోధల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా. స్తోత్రం దేవ, మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. ప్రత్యేక రీతిలో పవన్ వివాహ విషయంలో మీరు అద్భుతకరం చేస్తున్నారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభాని శాస్త్రి వారి యొక్క కుమారుడు అభిషేక్ కుమార్ హిమబిందు వివాహము నీకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. వాతావరణం మీ యొక్క అధీనంలో ఉంచుకొని వివాహ కార్యములన్నీ కూడా దేవ సమకూర్చి జరిగింపమని ప్రార్థిస్తున్నాం. వెనక చికెన్ చెప్తుంది కూడా ఏ స్థానంలో గర్దించి బద్దలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకంలో చేసిన బ్రేక్ చేస్తున్నాం ప్రభా. స్తోత్రం దేవ, ఆ బిడ్డ నా ప్రభ నా తండ్రి దేవ, ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు నేను భయభక్తే వ్యక్తులు మాత్రమే దేవ నా తండ్రి ఆ వివాహంలోకి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తోత్రం. దేవుడి భయం ప్రజలందరికీ మీరు దయచేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను దేవ. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు తండ్రిగా నిలబడి ఈ కార్యక్రమం మీరు చేస్తున్నందుకు మేము రాజ కుమారుడుగా నా ప్రభ నా తండ్రి వివాహం మీరు జరిగించబోతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం. అలాగే నా ప్రభా మరి మహిళను కూడా మీరు గద్దించండి, కళ్ళను గద్దించండి, బొమ్మలు గద్దించండి దేవా. మా నిర్లక్ష్యం మా ఏమరపాటు
మా తండ్రి రానున్న జీవితంలో భయంకరమైన ఉగ్రత అని తెలుసుకొని భయపడి లోబడే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న వయసులోనే పిల్లలు పడిపోకుండా తమ తల్లిదండ్రులు మా తండ్రి దేవ గద్దించి బుద్ధి చెప్పడానికి మీ కృపా సాయం. ఎంతో మంది పిల్లలు విధేయత కలిగి మంచిగా ఉన్నారు అనుకున్న వాళ్ళు ప్రస్తుతం పడిపోయినారు తండ్రి దేవ. అలాంటి పరిస్థితి రాకముందే తల్లులకు మీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకు వేరుగా ఉండి నేనేమి కూడా చేయలేను తండ్రి. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం దేవా. వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. అలాగే అనేక మంది బిడ్డలు నా ప్రభా నా తండ్రి ఏసులో మీరు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంకి వచ్చే ఆటంకం కూడా ఏసులో గర్తించమని ప్రార్థిస్తున్నా. వారి ఉద్యోగాన్ని స్థిరపరచండి తండ్రి. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చనిపోయిన తల్లులు మీరు ఆశ్రయించండి. స్తోత్రం. ఈ రాత్రి కాల సమయమంతా మా ప్రభా నా తండ్రి ఎగ్జామ్ రాసిన పిల్లలందరికీ మీరు ఘనమైన విషయాన్ని మీరు ఇస్తున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ కూడా ధైర్యపరిచి బలపరుస్తున్నాం. దుష్ట శక్తులు మీరు నయపరుస్తున్నారు తండ్రి. దురాత్మల సంబంధించి వెలిపెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ప్రార్థించమని చెప్పిన ప్రతి కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం దేవా. మల్లిక నా ప్రభావాన్ని మేడం వాళ్ళు ట్రైన్లో వెళ్తుండగా మరి ప్రయాణం మీరు తోడుగా ఉండి విజయవాడ రీచ్ అయ్యి దేవా రేపు నిన్నే బర్త్డే నా ప్రభా నీకు మహిమకరంగా అసుకరంగా మర్యాదగా పరిశుద్ధంగా జరగడానికి నీకు ప్రోత్సాహం నేను సన్నిధిగా అంతే నేను నీకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, మీకే 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 స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా ఆత్మను వీక్షణకే సమర్పిస్తున్నా యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయిన తర్వాత ధ్యానాంశం ఏం అడుగుతాం చెప్పాలి. 7 నుంచి మధ్యాహ్నం ఒక వచనమైతే మనకంత టైం అయిపోయింది. ఇప్పుడు 7 నుంచి చివరి దాకా వీలైతే మొత్తం ధ్యానం చేసుకుందాము. ధ్యానాంశం చెప్పాలి. ప్రార్థన 2 నిమిషాలు. సంపూర్ణమైన సంతోషం సమాధానం సమృద్ధి స్వస్థత నజరేతు నామములో సంపూర్ణమైన ఆనందం ఆదరణ ఆశీర్వాదం అభివృద్ధి నజరేతు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేతు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. తండ్రి అయిన దేవుడు విరోధి అయితే ఎవరెవరికి శిక్ష వస్తుందంటే కేవలము తల్లిదండ్రులకు మాత్రమే కాదు, ఎవరికి వస్తుంది? పిల్లలకు కూడా. అందుకనే నేను పదే చెప్పేది, మనం చేసినటువంటి నిర్లక్ష్య స్వభావం, మనం చేసినటువంటి ఈ పాపము మనతోనే పోదు, మన తదనంతరం 3-4 తరాలకు వస్తుంది అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మనకు విరోధిగా లేకుండా దేవుడు చేసిన మేళ్లలో దేనిని మరొకడి అని మధ్యాహ్నం వేళ మనం చూసుకున్నాం. ఆయన చేసిన మేలు ఏంటంటే వాక్యము ఎక్కువగా నేర్చుకోవడమే, వాక్యంలో జీవించడమే. వాక్యంలో జీవించిన వాళ్ళకే జీవితం ఉంటుంది, జీవం ఉంటుంది. వాక్యంలో లేని వాళ్ళు జీవించినా కూడా జీవశవాలు అవుతారు. జీవశవాలుగా ఉండేటటువంటి పరిస్థితి గురించి ఇక్కడ నహూము రాస్తూ ఉన్నాడు. అంటే ఒకప్పుడు నినివే పట్టణము దేవుడికి ఇష్టంగా మహిమకరంగా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని ఆశీర్వదించినాడు. ఆ పట్టణంలో ఎవరు నశించకుండా చిన్న బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ కాపాడినారు. ఒక్కరు కూడా నశించాలి, మొత్తం పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు దేవుడు. కానీ దేవుడి మాటకు భయపడి లోబడి వాళ్ళందరూ కలిసి పశ్చాత్తాపడి మరి తప్పైందేనే అందరు 3 రోజులు ఒప్పుకున్నారు, తప్పు కట్టుకోలే. ఈ రాత్రి
రాత్రి మనం తప్పులు కప్పుకుంటున్నామా, ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇక మీద చేయకూడదు. కానీ చాలా మంది తప్పుల వెంట తప్పులు చేస్తారు, ఒక్కదాన్ని కూడా క్షమాపణ కోరుకోరు. క్షమాపణ అంటే దేవా మేము నీకు విరోధంగా చేస్తే మమ్మల్ని క్షమించాలంటే క్షమాపణ కాదు. ఎవరి పక్షంగా మనం తప్పు చేస్తామో వాళ్ళతో క్షమాపణ కోరుకోవాలి. అలాగే యిర్మీయాతో క్షమాపణ కోరలేదు సిద్కియా. అందుకనే 30 మంది కొడుకులు చచ్చిపోయారు, తన కళ్ళు ఊడదీశారు, దేవుడు విరోధి అయిపోయినాడు. అలాగనే ఆహాబు, యెజబెల్ దేవుడు విరోధి అయిపోయినాడు, 70 మంది కొడుకులు చచ్చిపోయినారు. ఆమె రాణిగా ఉంటాననుకుంది, రాణిగా తల పగిలిపోయింది, గర్వం, అహంకారం. అత్తల్య తను తన కొడుకులే రాజుగా ఉండాలని చెడ్డ ఆలోచన, దురాలోచన వచ్చింది. దాని దురాలోచనకు మందిరంలో ఉన్న దాన్ని ఈడ్చి బయటికి తీసుకుపోయి అత్తల్యను చంపేశారు. దాని కొడుకులు చచ్చారు, అది చచ్చింది, కానీ కూతురు మంచిది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండే వాళ్ళు ఆశీర్వదించబడతారు. కూతురు దేవుని యందు భయభక్తి కలిగి ఉండడమే కాకుండా ఈమె రాజకుమారులు అందరూ చంపుతూ ఉంటే తన యొక్క మన్మడు అంటే అత్తల్య మన్మడు అంటే ఈమెకు మేనల్లుడు. మేనల్లును దేవుని మందిరంలోకి యాజకులు తప్ప ఎవరు పోకూడదు. కాబట్టి ఆ దేవుని మందిరంలో యాజకులు ఉండేటటువంటి ఆ ప్రదేశంలో ఆమె కాపాడుతుంది. కారణం వాళ్ళ భర్త యాజకుడు, ఆమె దేవుని యందు భయభక్తి కలిస్తాయి. వాళ్ళ తల్లి చెడ్డది అని తెలుసు. చెడ్డదైన తల్లిని చెడ్డదని అనింది కానీ మంచిదని అల్లా. మనల్ని తప్పు చేసిన బిడ్డలు సమర్థిస్తారు, తప్పు చేసిన తల్లిదండ్రులను సమర్థిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులను చెడ్డ అని అంటే ఎంత కోపం వస్తుంది, కొడుకులను చెడ్డ అంటే ఎంత వస్తుంది. కానీ ఆమె యెహోషువ అలా చేయలేదు. దేవుడు విరోధి అయినాడు వీళ్ళకంతా తల్లికే, కానీ కూతురుకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మానక దేవుని సేవించింది. ఒకరోజు ప్రార్థనకు వచ్చి ఒక రోజు రాకుండా అట్లా లేదమ్మా. మహానక దేవుని సేవించే వాళ్ళు. ఎప్పుడు మనం రోజు చెట్లకు నీళ్లు పోస్తే చెట్లు ఎదుగుతాయా, ఎదగవా? వారానికి ఒకసారి వస్తే మీరే చెప్పాలా, మీరే మళ్ళీ చెప్పండి. ఇంకా మీరు ఎట్లున్నారో మీరే ఆలోచించుకోండి. వారానికి ఒకసారి నీళ్ళు వస్తే చెట్ల గతి ఎంతో మన గతి కూడా అంతే. ఎవరైనా నువ్వు కానీ నేను కానీ. నేను ఆదివారం ఒక్కడే వాక్యం చెప్పింటే ఇన్ని బ్లెస్సింగ్స్ రావు నాకు, లేదా సోమవారం ఒక్కడే చెప్పింటే ఇన్ని బ్లెస్సింగ్స్ రావు. ప్రతిరోజు అనుదినము ఆయన గడప అయితే చేరి, ఆయన ద్వారబంధాలు చేరి, ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు. అనుదినం అనే పదాన్ని పక్కన పెడితే రోజుకు 2 సార్లు కూడా ఆదివారం మధ్యాహ్నం వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు వచ్చినారు, వాళ్ళకందరికీ డబుల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే శుక్రవారం కూడా 2 సార్లు కాబట్టి మధ్యాహ్నం వస్తారు, రాత్రికి వస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరి యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళ బ్లెస్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళకు చేసిన మేలను మర్చిపోయి విశ్వాస ఘాతకులైన నినివే పట్టణస్తులంతా. అప్పుడు దేవుడే కనికరించిన నినివే పట్టణాలు ఇప్పుడు కనికరించాలా? కారణం ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయినా. అందుకే మీ పిల్లలు వాక్యంలోకి దూరం అయితే ఇదే వచ్చేది. ఎందుకంటే ఒక తల్లి గుండె పగలేలా ఏడుస్తుంది. ఆ పిల్ల ఎంత భయభక్తి గల పిల్లనో చెప్పలేము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి భయంకరమైన జీవితం, మార్పు పొందని జీవితం. తల్లిదండ్రులు చెప్తే వినదు. ఆఖరికి నేను చెప్పిన ఎప్పుడు నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునేది, నేను ఆ పాప దగ్గర చెవు దగ్గర పెట్టు సెల్ అంటే చెవు దగ్గర సెల్ పెడితే పక్కకు పెట్టండి. వాళ్ళ తల్లి ఎందుకు ఇట్లా చేస్తుంది అర్థం కాకుండా. ఆమెగా అంటే ముందు నాకే ఇదైపోయింది. అప్పుడు నేను ఒకటేనా, ఇది తల్లిదండ్రులు తప్పు. ఎప్పుడైతే మీ పిల్లలు ఒక్కరోజు వాక్యం చదవకపోతే గద్దించి బుద్ధి చెప్పి చదివించాలి. ఒక్కరోజు చదవకపోతే ఏమని పాడుగా ఉంటే కఠిన ఏమైపోతుంది అంతే. పాపం కొంచెం రంధ్రం ఉంటే పాము అవుతుంది, దూరుతుంది. అప్పవారు ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించినప్పుడు వాటి బతుకు మారలా, ఎన్నిసార్లు ఎట్లా మారలా. మరి మన పిల్లలు మనం సరి చేసుకున్నాం. ఎప్పుడు అలాగ వాళ్ళ పాప అవుతుందని తెలియదు. అదే అంటుంది, మా ఇంట్లో ఎవ్వరికి ఇట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ పాపకు వచ్చిందంటే చెడ్డ సహవాసం, అంతే. చెడ్డ సహవాసం మూర్ఖమైన విధానంలో ఈ నినివే పట్టణస్తులు చెప్పినా కూడా లయకర్త వీళ్ళ మీదకి వచ్చినాడు. అబద్ధాలు ఏం కాదు, మీకు దేవుడు అప్పుడు కాపాడినాడు కదా, నినివే పట్టణం అంతా కాపాడినాడు కదా, కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కూడా అట్లా అనుకుంటారు. చర్చకి పోకుండా ఏమవుతుంది, వాక్యం వినకుండా ఏమవుతుంది, వాక్యం నేర్చుకోకుండా ఏమవుతుంది, ప్రాణం చేయకుండా ఏం కాదని చెప్తారు వాళ్ళు. ఫస్ట్ నుంచి వాడు లయకర్త. ఆది కాండంలోనే ఆదాము అవ్వలనే మీరు ఆ పండు
దినం చస్తారు అని దేవుడు చెప్పినాడు. దేవుడు చస్తారన్నాడు, కానీ వీడేమన్నాడు? చావరు అన్నాడు. మరి వాళ్ళు చచ్చినారా చావలేదా? మళ్ళీ చెప్పాలి, చచ్చినారు కాబట్టి వాళ్ళకు పరిశుద్ధత అనేది పోయింది. పరిశుద్ధతలో చచ్చిపోయినారు, దిగంబర్లు అయిపోయినారు. వస్త్రాలు లేవు, మహిమ వస్త్రాలు అప్పుడు ఉన్నాయి. వెంటనే పాపం చేసిన వెంటనే మహిమ వస్త్రాలు తీసేస్తున్నాడు దేవుడు. దిగంబరులని అనుకున్నారు వాళ్ళు. వెంటనే దేవుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీకు ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలాన్ని మీరు అపవిత్రపరిచినారు, బయటికి తోసిపడిస్తున్నారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మళ్ళీ ఎవరైనా వస్తారేమని ఖడ్గదారులు పెట్టి దైవదూతలను ఇప్పటికీ ఉంది, దానికోసం వెతుకుతున్నారు, కానీ ఎవరు కనుక్కోలేకపోతున్నారు. అది తూర్పులోనే ఉంది, ఏదేంటో ఎవరు కనుక్కోలేకపోతున్నారు. ఎందుకు అంటే మళ్ళా వాళ్ళు పొరపాటున ఆ జీవవృక్ష ఫలాలు మనమా తెంచుకొని తినేది కాదు, దేవుడు ఇస్తేనే. దేవుడికి ఎంత సంతోషపడినాడో. ఇదంతా జీవవృక్ష ఫలాలు కూడా చూపించి నా పిల్లలు జీవవృక్ష ఫలాలు వాళ్ళగా తిని ఎల్లప్పుడూ జీవించాలని దేవుడి ఉద్దేశం. ఆసక్తి దాన్ని పదే చూడు, ఇది జీవవృక్షం, ఇది మంచి చెడ్డలు తెలివినిచ్చేది. దీంట్లో ఉన్నవన్నీ మేము తినాలి. అన్ని పనులు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి పనులన్నీ ఉన్నాయి. కానీ అదొక్కటి తినద్దంటే అపవాది ఇదొక్కడే తినాలి. అవన్నీ నువ్వు తినవా నాకు సంబంధం లే, కానీ ఇదే తినాలి, వాడి పని అదే. అందుకనే ఇక్కడ కన్నా వాళ్ళు ఊరంతా తిరిగిరా, చర్చికి మాత్రం పోవద్దు. ఊరంతా తిరిగిరా, 10 మందితో మాట్లాడు, ఆడవి మాత్రం ఉండొద్దు, వాడి పని అదే. ఈ లయకర్త వీడు ఇలాగే చెప్పాడు, ఏం కాదంటే వెంటనే దేవుడు అంటున్నాడు కదా, మీరు ఏం కాదని మీరు అనుకున్నారు, కానీ మీకు ఏమైపోతుంది? రాజు తన పరాక్రమశాలలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత అంటే అప్పుడు అంతా బాగా ఉన్నాం కదా, మేము అంత బాగా వీళ్ళంతా పరాక్రమశాలంతా ఓడించేసి మరి నినివే పట్టణానికి అంతా విజయం ఇచ్చినారు కదా. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు దేవుడిని మర్చిపోయినారు అంటే దేవుడి యొక్క సన్నిధి వాళ్ళకు దూరం అయిపోయింది కదా. ఏమంటున్నాడు? నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడును. ఏంటి అర్థం? నదుల దగ్గర ఉన్న గుమ్మాలు తెరవబడతాయి అంటే ఏంటి? త్వరగా చెప్పండి. నదుల దగ్గర గుమ్మాలు ఉంటాయి, తెరవబడతాయి. ఏంటవి? నదులకు కొన్ని ఎక్కువ ప్రవాహం లేకుండా సుంకేసి అక్కడ ఆనకట్టు గేట్లు అందలేదు. ఇప్పుడు గేట్లు తెరిస్తే ఏమైపోతాయి? మనకి ఎన్ని అంటుంటాయి. ఇప్పటికో కొన్ని గేట్లు తెచ్చినారు, ఇంత వచ్చింది, ఇంకా గేట్లు తెరిస్తే ఇంకా పోతుంది, ఇంకా అంటున్నారా లేదా? ఇన్ని గేట్లు ఉన్నాయి 2 గేట్లు తెరిస్తేనే ఇంత వచ్చింది, 3 గేట్లు తెరిస్తే ఇంకేమైపోతాయి? అన్ని గేట్లు తెరిస్తే మొత్తం లైవ్ అయిపోతారు. ఇక్కడ నదులలో ఉన్న గుమ్మాలన్నీ అంట ఒక్కడిగా. ఎంత బాగుంటుంది! నదుల దగ్గర ఉన్న గుమ్మములు ఒకటిగా, గుమ్మములు తెరవబడుచున్నవి. తెరవబడితే నగరం ఏమైపోతుంది? నగరం పడిపోవచ్చున్నది, మొత్తం మునిగిపోతున్నారు, నగరం పడిపోవచ్చున్నది. నినివే పట్టణం అంతా పడిపోయింది. అప్పుడు బాగుంది, ఇప్పుడు పడిపోయింది. ఈ రాత్రి కాలంలో ఫలానా కుటుంబం బాగుంది, ఇప్పుడు మీ కుటుంబం బాగుంది అంటున్నాడా దేవుడు? అంటే మంచిదే. లేదు, మీ కుటుంబంలో పడిపోయినారు, అప్పుడు దేవుడు నేను నీకు విరోధులు అంటాడు. పడిపోయిన వాళ్ళకు దేవుడు విరోధే, సమీపంగా ఉండడు. తర్వాత చూడండి, అప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? పడిపోతున్నది నిర్ణయం, ఆయన పడిపోతున్నదని నిర్ణయం అయిపోయింది, చేస్తున్నారు. ఇంకా అది దిగంబరమై కొనిపోవచ్చున్నది. దిగంబరి అయిపోయినాడు ఆదాము. అందుకే బయటకు వచ్చినాడు. దిగంబరులైన వాళ్ళు దేవుడి మందిరం ఉండడానికి. దిగంబరులు అంటే ఏమీ లేని వాళ్ళు అంటే ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసం, విధేయత, దేవుడికి ఇష్టమైనటువంటి వస్త్రాలు ఇవి. నీతి అనే వస్త్రం, సత్యం అనే తట్టి, సమాధానం అనే మేజూరు, రక్షణ శిరస్నానం, వీటిని ధరించుకున్న వాళ్ళే పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుంచి నీ దగ్గరికి వస్తారు. అంటే అలానే ఎవరు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ దేవుడికి మహిమకరంగా వాడబడుతున్నారు. మరి మిగతా ఎవరి కథ ఏంది? పడిపోయినారు, పాపం వచ్చింది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము పెట్టుకొనిచున్నారు. గువ్వలు మూలిగేలాగా తల్లులు మూలుగుతున్నారు. ఎందుకు మా పిల్లలు ఇట్లయిపోయినారు, మా కొడుకు ఇట్టయినాడు, మా కూతురు ఇట్టయింది? దానికి కారణం నువ్వే, తల్లిదండ్రే, నిర్లక్ష్య స్వభావం. నేను చెప్తున్నాను కదా, ఒక్కరోజు మేము వాక్యం నేర్చుకోకపోతే మా మమ్మీ కింద ఇసుకేసి మోకాల మీద కూర్చోబెట్టి, నాకు కాఫీ అంటే ఇష్టం, అన్నం తినకుండా కాఫీ తాగాలి, దాంట్లో నా ఎదుటనే దంచుతుంది, మళ్ళా నా ఎదుటనే వేపాకు దంచి, అంత బిజీలు ఉండదు ఆమె. మా కోసం చూడండి, వేపాకు తెచ్చి అంటే అనుకుంటూనే అరుచుకుంటూనే, నువ్వు వాక్యం చదవా చూసుకో, ఇప్పుడు నీకేమైపోతుందో చూడు అనుకుంటూనే చెప్తుంది. మొక్కల మీద కూర్చో, మళ్ళీ కింద మోకాలు నస్తున్నాయి, కిందికి వచ్చినా ఉంటే చూడు, మళ్ళీ ఇంకా వేరే వేస్తాను కా, ఇప్పుడైతే ఇసుకేస్తున్నాను నేను అని అనుకుంటా ఆ వేపాకు అంతా దంచి దాన్ని నా ఎదుటనే కాఫీలో పిండుతుంది.
పిండితే ఉద్యమం మీద చేదు తాగాల్సిందే అంటది. తాగిన తర్వాత చేదు కదా ఉమ్మిస్తాడు. ఏదో ఇట్లనే దేవుడు నేను ఉమ్మిస్తాడు చూడండి, అన్ని ఉదాహరణలతోనే. రేపు దేవుడు కూడా నేను ఇట్లా ఉమ్మిస్తాడు. ఉమ్మిస్తే ఎక్కడ పడినావు? భూమిలో పడినావు. భూమిలో పడి అదేమైనా ఫలభరితం కదా, నువ్వు ఉపయోగకరం లేకుండా చేస్తాడు చూడు దేవుడు, జాగ్రత్త అంటది. అట్లా నేర్పించింది మా అమ్మ వాళ్ళు. ప్రతిరోజు ఒక వాక్యం చెప్పాలి, ప్రతి వారానికి ఒక అధ్యాయం చెప్పాలి. ఆదివారం అధ్యాయం, రోజైతే ఒకటే నీ ఇష్టం అంటది. అంటే పలాందని చెప్పదు మా మమ్మీ, నువ్వు చిన్నదిగా నేర్చుకుని ఇష్టం కానీ నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నాను? అందుకనే మేము ఈరోజు ఇలా వాడబడుతున్నాం. అప్పుడు మా తల్లులు చేసినటువంటి ఇది ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు, ఎవ్వరు లేట్ రావద్దు. 4 గంటలకి లేదు. మా మమ్మీ చనిపోయిన తర్వాత మా అమ్మ తాతయ్య అక్కడ కాలువ చెట్టుకు గడియారం కట్టేవాళ్ళు. 4 అయితేనే పెట్టింటారు అనమాట అలారము, లేకపోతే నీళ్ళు వస్తాయి ఇంకా అంతే. మేము పాట పాడుతుంటే పుస్తకం మూసేస్తాడు. మీకు చదువు రాని వాళ్ళకు కానీ కంటత ఎన్ని పాటలు కంటత. మీకు చదువు వచ్చి వేస్ట్, పుస్తకం ఉంటే చూసి పాడతారు, కరెక్ట్ లేకుంటే ఎట్లా పడతారు? మీరు నేర్చుకోవాలా అంటారు. ఎస్, అట్లా నేర్పించినారు. అందుకే నేను ఇప్పుడు మీరు అంటుంటారు అక్కడ మేము పాడుతుంటే నువ్వు పాడుతుంటే అప్పుడు వాళ్ళు నేర్పించి పాటలు ఇట్లా వస్తుంది, చూడకుండా కూడా పాడగలరు. హల్లెలూయా హల్లెలూయా. కారణం అప్పుడు జాగ్రత్త పన్నాడు మా అమ్మమ్మలు తాతయ్యలు మన అమ్మలు వాళ్ళంతా. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏం ములుగారు, వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు అందరు ఏమంటారంటే ఫలాని పాస్టర్ గారి కూతురు అంటారు, అంతేగాని నా పేరు ఎక్కడనో పెట్టింది. ఎవరి పాప అంటే ఫలాని పాప. అవునా, ఆ సింహంలో నుంచి సింహం పుట్టింది అంటే మా నాన్న గురించి మాకు మంచి ఇది వస్తుంది. మా అమ్మ నాన్న గురించి, మా తాతయ్య గురించి. తాతయ్య ఆ ఊర్లో చాలా ఇది నాగిరెడ్డి అన్నగాడు తాతయ్య. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ వాక్యం ఇలా చెప్తా ఉంది చూడండి. నిర్ణయం ఆయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, పువ్వులు మూలుగునట్లు దాని దాసిలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండేను. చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ. కట్టబడినప్పటి నుండి అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు అది బాగా నీటి కొలను వలె ఉండేను. దాని జనులు ఇప్పుడు ఏమైతున్నారు? పారిపోవచ్చున్నారు. నిలుముడి అనే పిలిచినను తిరిగి చూచువాడు కొనలేడు. నిలుముడి దేవుడికి ప్రాణం చేయండి, రండి అంటే తిరిగి చూసేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అదే సకల విధములైన విచిత్రము గల ఉపకరణముతో నిండి ఉన్నది, అవి లెక్క లేకయే ఉన్నాయి. అవి వట్టిది కాదు, శూన్యం కాదు, పాడుగా కూర్చున్నాయి. ఎంత బాధ! దేవుని సన్నిధికి రాని వాళ్ళ జీవితం అంతా పాడైపోతారు. పాడవుచున్నది అంటున్నాడు. తర్వాత జనుల హృదయము ఏమైపోతుందంట? కరిగిపోతున్నది. జనుల హృదయం చెప్తున్నా కదా, ఒక తల్లి కన్నీటి జీవితం. ఒక తల్లి కాదు, చాలా మంది ఉన్నారు ఇలా. ఇంటర్ ఒక్కటో సంవత్సరమే, మొదటి సంవత్సరం, ఇంకా ఇంటర్ కూడా పూర్తి కాదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాక్యాలు నేర్చుకున్న వాళ్ళే, భయభక్తి కలిగిన వాళ్ళే. చూడండి పిల్లలు ఏమర్పాటు చూపుతారు. తల్లిదండ్రులు పట్టించుకోనందుకు పిల్లలు ఒక్క సంవత్సరంలోనే ఇంత బాధపడితే ఇక ముందు జీవితం ఎలా ఉంటుందో చూసుకోండి. తర్వాత చూడండి, జనుల హృదయం కరిగిపోతున్నది, మోకాళ్ళు వణుకుచున్నాయి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నాయి, అందరి ముఖములు తెల్లబోచున్నాయి. సింహముల గుహ ఏమాయను, సింహము పిల్లలు మేత స్థలం ఏమాయను. ఎవరును బెదిరింపకుండా సింహము, ఆడసింహము, సింహం పిల్లలు తిరుగులాడ స్థలము ఏమాయను. వాళ్ళ స్థలాలే లేవు, వాళ్ళకు ఉండడానికి నివాసం లేకుండా అన్ని కొట్టుకొనిపోతున్నాయి. ఎంత బాధ చూడండి. అందుకే నివాస స్థలమే లేకుండా మన బ్రతుకులు అయిపోతే మన బ్రతుకులు ఎలాగుంటాయి. ఇప్పుడు పక్షులో ఎంతమంది ఎంత సఫర్ అవుతున్నారు. దేవుడు మనకు మంచి స్థితిని ఇచ్చినప్పుడు మనము మన పిల్లలు ఆత్మీయంగా ఉండాలని తల్లిదండ్రులే జ్ఞానంతో సరిచేసేవారుగా ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు కదా, వేటాడి పట్టిన ఎరతోను నిండిన సింహమేమాయను, నేను నీకు విరోధులై ఉన్నాను. నువ్వు ఒకప్పుడు సింహం లాగున్నావు, ఇప్పుడంతా సింహం లాగలేదు, విరోధి అయిపోయినాడు దేవుడు. సింహం అంటే ధైర్యం. యెహోవా యందు భయభక్తి గలవారికి ఏ మేలునో కొరత ఉండదు. సింహం పిల్లలైనా లేమి కలవై ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తి గల వాళ్ళకి ఏ మేలంట అంటే మీ పిల్లలకు విద్య, ఉద్యోగము, రక్షణ, దేవుళ్ళు ఆనందించే దైవ భయము, భక్తి అన్నీ ఉంటాయి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే వివేచనకు ఆధారం. ఆ వివేచన అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం. అందుకే కదా
పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడైతే దేవుడు విరోధి అయిపోయినాడు. దేవుడు విరోధి కావడానికి కారణం దేవుడికి వీళ్ళు దూరం కావడమే. విరోధి అయి ఉన్నాను, వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథంలను కాల్చి వేశారు. ఇంకా రథాలు కాల్చి వేస్తే శత్రువులు వచ్చి ఏం చేస్తారు? పట్టుకుంటాడు చేస్తారు. శత్రువులు ఇక్కడ పట్టణాన్ని ముట్టం చేసే విధంగా రథములు అంటే మనకున్నటువంటి ఆత్మీయ సంబంధమైన విశ్వాసం, విధేయత, ప్రేమ, పరిశుద్ధత, రక్షణ ఇవన్నీ తీసేస్తారు. అక్కడ వాళ్ళ పరిశుద్ధమైన వస్త్రాలు పోయినాయి. ఇంకా అమ్మవారి చెరువుడు ఆడేస్తాడు. అవునా కదా? ఆయుధాలు లేకపోతే ఏం చేస్తారు? మళ్ళీ కొల్లగొట్టుకుంటారు. అలాగే మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆయుధం మనం ధరించాలి. మన యుద్ధోపకరణం ఏంటంటే వాక్యం అనే ఖడ్గం, ప్రార్థననే ఖడ్గం. ఈ వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన అనే ఖడ్గం లేకపోతే అపవాది మన తన యొక్క ఎరలోకి తీసుకువెళ్తారు. చూసారా? అపవాది యొక్క కుయుక్తుల్లో మనం పడిపోకుండా, అందుకే నీ రథములను కాల్చి వేసేదను, కత్తి నీ కొదమ సింహములను బ్రేక్. ఇక్కడ కొదమ సింహములు అనేది అర్థం ఏంటంటే పరాక్రమశాలులు. దావీదు అంటాడు, వాళ్ళు పరాక్రమశాల కొదమ సింహం లాంటి వాళ్ళు, వాళ్ళు జింక పాదములు అంటే పాదములు కలవాళ్ళు అని సెరూయా కుమారుల గురించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు పరాక్రమశాలులు. వాళ్ళ ఎదుట ఎలాంటి సింహం కూడా నిలబడలేదు అని సెరూయా కుమారుల యొక్క విజయోత్సవం గురించి, వాళ్ళ పరాక్రమణ గురించి వర్ణిస్తూ మాట్లాడతాడు దావీదు. ఇక్కడ సింహం అంటే పరాక్రమ గల బలార్జుడు. పరాక్రమ గలపడి సింహం లాగా ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాశనం అయిపోయినారు. కత్తి కొదమ సింహంలను మరిగివేయను, నీకు దొరకకుండా భూమిలో ఉండి నీవు పట్టుకున్న ఎరను నేను తీసివేదను. పట్టుకున్న ఎరను అంటే ఎవరైనా ఏ పట్టణంలో జయించినా వాళ్ళన్నీ తీసేస్తాడు. తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి రాత్రి కాల సమయమందు దేవుడు మనకు విరోధి కాకుండా, దేవుని మనం బాధ పెట్టకుండా, దేవునికి ఇష్టమైన పనులు మనం చేసి దేవుని ద్వారా అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒకే చోటనే మొదట ఆత్మీయంగా ఉన్నాడు కింగ్ సౌలు, తర్వాత దురాత్మ ఆయనలోకి ప్రవేశించింది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము అక్కడ చూస్తే, మొదటి సమూయేలు 16 చూడండి, 14 వచ్చి చదవండి. మొదటి సమూయేలు యెహోవా ఆత్మ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకుని యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి నాకు చదివినప్పుడంతా గుండె పగులుతుంది. యెహోవా యొద్ద నుంచి, కొంతమంది అంటారు ఏమి ఇలాగ అంటారని, ఇక్కడ దేవుడే శపిస్తున్నాడు. దేవుని శాపంలో ఉగ్రుడైపోయినాడు. అప్పుడు దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే తైలంను వేసి అభిషేకం చేయించాడు. అప్పుడు దేవుడు అభిషేకం చేసినప్పుడు సౌలు అన్నాడు, మేము బెన్యామీలం, మేము పనికిరాని వాళ్ళం, మేము అలాంటి వాళ్ళం, మేము ఇలాంటి వాళ్ళం, ఏమేమో అన్నాడు. అయినా దేవుడు అభిషేకించి దేవుడు రక్షణ ఇచ్చి దేవుని సన్నిధిలో నేను చేస్తే, నువ్వు గర్వించి అహంకారమే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అపవాది నీలో ఒక చోటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మ ఇళ్ళ నుంచి పోయింది. యెహోవా ఆత్మ ఎప్పుడైతే పోయిందో హృదయంలోకి ఏమొచ్చింది? దురాత్మ. దురాత్మలు దేవుని పర్మిషన్ అడిగే వస్తాయి. అవి చెప్తే ముందుగానే నీ ఆత్మ లేదు కదా, ఇప్పుడు నేను ఆపో అంటాడు, పర్మిషన్ అడుగుతాయి. తర్వాత చదువు. దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుంచి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించుచున్నది వాళ్ళు చెప్తారు. చెప్పి దీన్ని పోగొట్టడానికి మేము ఒక వ్యక్తిని తీసుకొస్తామని. అప్పుడు దావీదు వచ్చి, దావీదు వీణ వాయిస్తే దురాత్మ పోతుంది అంటే, దురాత్మతో పీడింపబడుతున్న సౌలును దావీదు వాయించగా దురాత్మ అందులోనికి వెళ్ళిపోతే సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు పైన విషపుచ్చు. అవును కదా, నాకు ఇంత మంచి జీవితం ఇచ్చినాడు దావీదు, దావీదుని గురించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనే ఇంకిత జ్ఞానం లేదు. అందుకు దేవునికి కోపం వచ్చి, నువ్వు దావీదు పైన విషపు చూపు చూపిస్తావా? ఏదో నేను జాలు వచ్చి నేను రాజుగా పెట్టా, అలాంటిది మేలు చేసిన దావీదును కీడు చేయాలనుకుంటున్నావా? అలాగనే అక్కడ ఫిలిస్తీని చంపకపోతే గొలియాతును దాసులు అయిపోయాడు, తల తీసేసేవాడు ఫిలిస్తీన్, వాడి రాజ్యం అయిపోయింది ఇశ్రాయేలు. అలాంటిది దావీదు తన ప్రాణంలో అడ్డుపణంగా పెట్టి యొక్క సౌలు ప్రాణాలను కాపాడితే వాళ్ళ యొక్క ప్రజల ప్రాణాలన్నీ కాపాడినాడు దావీదు యాక్చువల్గా. అప్పుడు ఆ ఊరంతా
విశ్వాసఘాతకుడు. దావీదుని ఏమాత్రం ప్రశంసించాలా, ఊరికి అప్పుడు మాత్రం అన్నారు అంతే, అంత చిన్నోడు ఎంత బాగా చేసినాడు చూడు అని. ఆ తర్వాత దావీదుకు అందరు ఎదురు తిరిగినారు. దావీదు అప్పుడే ఆ 109వ కీర్తన, ప్రభువా నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తనడానికి వెడగనెత్తినాడు. నేను ఏం చేసిన తల వెంట్రుకల కంటే ఎక్కువ శక్తులు అయిపోయినాడు. అందరూ ఆయన విడిచిపెట్టారు, వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళు అందరు. ఒంటరిగా అతను వెళ్తే అక్కడికి దేవుడే అన్నం లేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, బలహీనులు, అప్పులతో ఉన్న 400 మంది దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని వెళ్తావా అంటే దావీదు నాకే తిన్నాను లేపా అన్నా, రండి దేవుడు పంపించాడేమో మిమ్మల్ని ఉన్న దాంట్లోనే సర్దుకున్నాం. ఒంటరిగా ఉన్న దావీదుకు ఆ 400 మంది చాలా సహకరించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ 400 మందికి భోజనం పంపించమని మాట్లాడితే అక్కడ ఇక్కడ నాబాలు ఏం చేసినట్టే గర్వంగా మాట్లాడినాడు. ఎవరు రాజు దావీదు మళ్ళా చేసిన మేళ్ళన్నీ మర్చిపోయినాడు. విశ్వాసఘాతకుడై తన యొక్క గొర్రెల మందనంతా దావీదు కాపాడినాడు. వాళ్ళ కాపరులను తర్వాత దావీదు మందను కాపాడినటువంటి విషయం మర్చిపోయి విశ్వాసఘాతకుడై ఒక్క పూట భోజనం పెట్టమని పంపిస్తే దావీదెవడు అలాగా ఇలాగా ఏమేమో మాట్లాడతాడు. వెంటనే దావీదుకు కోపం వస్తుంది. మొత్తం వాడి వంశాన్ని నాశనం చేస్తానని వస్తుంటే అబీగయలు అక్కడ మేలు చేస్తుంది. మేలు చేసిన అబీగయలు రానైపోతుంది. కీడు చేసినటువంటి నాబాలు ఈ విషయం అంతా వచ్చి చెప్పేసరికి వాడు దేవుడు మొత్తేస్తాడు, చస్తాడు. ఊరికే చెప్తుంటే దావీదు నిన్నన్ని చంపాలనుకున్నాడు, నేను వెళ్ళి ఆయన శాంతి పరిచిన అని అంటుంటేనే వస్తాడు. దేవుని ఉగ్రత, విరోధి అయిపోయినాడు దేవుడు. ఈ రాత్రి కాలం సమయంలో దేవుడు మనకు విరోధి కాకముందే మనం దేవుని ఎందుకు భయభక్తి కలిగి విధేయత కలిగి ఉంటాం. ఇలాగ విరోధులైన వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. ఇంకా చాలా మంది మీకు తెలుసు. ఒకసారి దేవుని విరోధులు అని చెప్పి రాసుకొని వాళ్ళ గురించి ధ్యానించండి. దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళ గురించి ధ్యానించుకోండి. వాళ్ళు ఎంత బ్లెస్సెడ్ అయిపోయినారో చూడండి. వాళ్ళ పిల్లలు బ్లెస్సెడ్, వాళ్ళు బ్లెస్సెడ్, వాళ్ళ తదనంతరం 1000 తరాల కాదు, తరంలో బ్లెస్సెడ్. అందుకే దావీదు వంశంలో దేవుడు దీవించి దావీదును ఒక ధూపం ఉండక మానదు అన్నట్టుగా నిరంతర రాజు, నిరంతర యాజకుడు యేసయ్యను ఏర్పాటు చేసుకున్నాం దావీదు వంశంలో నుంచి. అందుకే ప్రకటన వరకు వచ్చాడు దావీదు తాళపు చెవి, దావీదు యొక్క చిగురు. ఎంత గొప్ప కృప! రాత్రి కాల సమయంలో విశ్వాసం అనే దావీదుకున్న నమ్మకం, దావీదుకున్న ధైర్యం, దావీదుకున్న తెగింపు. అయ్యో వాడు చంపేస్తే నేను చస్తాను, నాకెందుకులే అని అనుకోలే. నేనేమైపోయినా పర్వాలేదు, జీవం గల దేవుడి పిల్లలు ఇలాగ వీడు దూషిస్తాడా? ఎంతటి వాడు వీడు పిలిచాడు. వీడు అన్ని వచ్చి దేవుడి పిల్లల్ని ఇలాగ మాట్లాడతారా? రోషం వచ్చేసింది దావీదుకు. అదే రోషం మనకుండి మన పిల్లలు సాతాను వశం కాకుండా కాపాడుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి